ఎన్నికల కౌంటింగ్ సమయం గంటల వ్యవధిలో ఉండటంతో ఫలితాల కోసం పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు కవ్వింపు చర్యలు చేపట్టిన జనసేన పార్టీ నాయకులు పోలీసు అధికారులకు తెలియజేయాలని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్గొనకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ అని అంటున్న కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలుగా ఉంది. ఇప్పటికే ఎవరైతే జనసేన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ఇంటికి వారి అభిమానులు వారి కార్యకర్తలు చేరుకునే పరిస్థితి కనబడింది. వారికి సాల్వాలు కప్పుతున్నారు, అలాగే వారికి స్వీట్స్ ఇచ్చి అభినందన తెలిపే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ మన ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు చూస్తున్నాం ఇప్పటికే మీ దగ్గరికి ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంది. మీ దగ్గరికి ఇప్పటికే మీ అభిమానులు మీ కార్యకర్తలు చేరుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి యొక్క సూపర్ ప్లాన్ ఈ రాష్ట్రంలో సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఈ కూటమి కలబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం వృధాగా పోవట్లేదు. ఖచ్చితంగా ఆయన యొక్క త్యాగం తాలూకా ప్రభావం ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కనపడుతుంది. అందులో భాగంగా ఇవాళ కాకినాడ రూరల్లో కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో నెగ్గబోతా ఉన్నాం. దానికి నిదర్శన ప్రతి ఒక్క చోట ఆల్రెడీ రేపు కౌంటింగ్ అయితే ఈవేళ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రతి ఊరిలో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక వర్గం సంబరాలు చేసుకుంటుంటే ఒక వర్గం ఇంటి పట్టిన ఉండే పరిస్థితి ప్రతి ఊరిలోనే మనం గమనిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా రేపు లాంఛనప్రాయంగా రేపు జనసేన పార్టీ కాకినాడ రూరల్లో ఎన్నికవుద్ది. లాంఛనప్రాయంగా కూటమి కూడా లాంఛనప్రాయంగా రేపు ఎన్నికలు జరిపాలి కాబట్టి ఎన్నికలు జరిపి ప్రకటించడం జరుగుతుంది. మనం చూస్తున్నప్పుడు కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ వచ్చే ఎవరైతే అభ్యర్థి వచ్చే ఏజెంట్లు వారి సెల్ ఫోన్ తేకూడదు, వారి సెల్ ఫోన్ లోపల తీసుకోవడం ఇప్పటికీ జరిగింది. మీ తాలూకా ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వారికి మీరు సూచన ఇవ్వబోతున్నారు? మేమైతే టోటల్గా ఎన్నికల కమిషన్ అనేది ఒక న్యూట్రల్ ప్రక్రియ. ఆ ప్రక్రియ చెప్పిన ప్రకారం ఏదైతే రూల్స్ ఎన్నికల ప్రక్రియ వారు ఎవరైతే ఏ రూల్స్ అయితే చెప్తారో ఆ రూల్స్ అన్నీ కూడా జనసేన పార్టీ ఏజెంట్లు కానీ జనసేన పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా పాటిస్తారు. వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం తొందరగా కూడా కౌంటింగ్ అయ్యడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. సార్ మనం చూస్తున్నప్పుడు ఎంసీసీకి సంబంధించి ఒక రూల్ అయితే ఉంది, సెక్షన్ 144 ఉంది, 6వ తారీఖు దాకా ఉంది. అంటే అభ్యర్థులు గెలుపొందినప్పుడు కూడా ర్యాలీల రూపంలో కానీ ఇవన్నీ చేయకూడదు అని చెప్పి వారు ఎవరైతే అధికార యంత్రానికి మీరు చెప్తున్నారు. మీ కిందున్న క్యాడర్కి మీ రూరల్ ప్రజానికానికి మీ తరఫున ఏం చెప్పబోతున్నారు? నేను ఆల్రెడీ పిలిపించాను మొత్తం అందరికీ కూడా, మా క్యాడర్ ఎవరికి కూడా 4వ తారీఖు రేపు ఎన్నికల ప్రక్రియ జరగనివ్వండి. ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ జరుగుతుంది. వన్స్ డిక్లరేషన్ ఫార్మ్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు మనం ఖచ్చితంగా సంబరాలు చేసుకుందాం. ఆ రోజు మటుకు ఎవరి మీద మనకు వ్యక్తిగతంగా వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఏది మాట్లాడినా ఆఫీసర్లతో మాట్లాడాలి, లోపల కౌంటింగ్లో ఏది మాట్లాడినా మన ఆర్వలతో మాట్లాడాలి తప్ప పక్కన్న ఏజెంట్లతో ఎటువంటి డిస్కషన్లు కూడా పెట్టుకోకూడదు. అట్లాగే బయట ఉన్న జన సైనికులు కానీ అభిమానులు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, మనం విజయం దిశగా వెళ్తూ ఉన్నాం, వాళ్ళు ఆటం దిశగా ఉన్నారు. కాబట్టి వాళ్ళలో చిన్న చిన్న ఉక్రోషాలు బాధలు ఉంటాయి. దయచేసి వాళ్ళు క్షమించి వదిలేమని నేను కోరుతాను. సార్ జనసేన రూరల్ అభ్యర్థి పంతం నానాజీ బరిలో ఉన్నారు. అయితే మీకు ఇక్కడ స్థానిక ప్రజానికి మీకు పట్టం కట్టారు. రూరల్ ప్రజానికి మీకు పట్టం కట్టినందుకు స్థానిక ప్రజలకి మీరు ఇక్కడ సమస్యలు ఏం గుర్తించారు, వారికి ఇచ్చే మీరు గిఫ్ట్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పా, స్థానిక సంస్థలు అన్నది మౌలిక సదుపాయం అన్నది పెద్ద స్థానిక సంస్థ కూర్చుంది ఇక్కడ. ఆ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాల్లో ప్రధానమైనది నీ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు, నీ ఇంట్లో ఉన్న మల్లం బయటికి వెళ్ళడానికి డ్రైను. ఆ రెండులో దోమలు భారీ ఎత్తున దోమలు కొడితే లక్షల రూపాయలు అయితే పేషెంట్లకి. తాగునీరు సరైనటువంటి తాగునీరు లేదు. కొన్ని చోట్లకైతే నీరే లేదు, కొన్ని చోట్లకైతే తాగునీరు లేదు. తాగునీరు సరైనటువంటి తాగునీరు లేదు. చాలా జబ్బులు ఆ తాగునీరు వల్ల వస్తూ ఉన్నాయి. సరైన మంచినీరు, దాని పేరే మంచినీరు. ఆ మంచినీరు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. ఆ మంచినీరు ఖచ్చితంగా ఇస్తాం. అలాగే విద్య, ఉన్నత పరిణామాలు గల విద్యని, అలాగే వైద్య విషయంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఒక సిబ్బందిని మేమంటూ పెట్టుకుంటాం, పార్టీ పరంగా మేము పెట్టుకుని ఖచ్చితంగా ఆ సిబ్బందిని నియమించుకుని వాళ్ళు ఎవరైనా జనరల్ హాస్పిటల్లో కానీ పిహెచ్సిలో కానీ జాయిన్ అయితే ఖచ్చితంగా మా సిబ్బంది జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. డాక్టర్లు బతిమాలుకుంటారు, బామాడుకుంటారు, ఏం చేసుకుంటారు, లేకపోతే స్టాఫ్ని బతిమాలుకుంటారు. ఈ సిబ్బంది మటుకు ఖచ్చితంగా వాళ్ళనే డిశ్చార్జ్ అయ్యేదాకా కూడా వాళ్ళకి అడుగడుగునే. ఎందుకంటే పేషెంట్ కూడా వచ్చేటట్టు అటెండెంట్ యొక్క బాధలు మేము చూస్తూ ఉన్నాం చాలా కాలంగా. ఆ బాధలు వర్ణాతీతం. ఆల్రెడీ దుఃఖంలో ఉంటారు.
దానికి తోడు ఈ కాగితాలు పట్టుకెళ్ళమని స్కానింగ్ వెళ్ళమని ఇక్కడికి వెళ్ళని అక్కడికి వెళ్ళమని ఆ టెస్ట్ కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని విషయంలో మటుకు జనసేన పార్టీ నుంచి కాకినాడ రూరల్లో మటుకు ఈ కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. అట్లాగే మౌలిక సదుపాయాల విషయంలో సెలవుండవు. అలాగే పార్టీ ఎజెండా ఏదైతే ఉందో, పార్టీ యొక్క మేనిఫెస్టో ఏది ఉందో ప్రతి ఒక్కరికి అమలు ఇట్లా ఇప్పటిలా కాదు, ఇలా దొంగలా అమ్మేసుకోవడం, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం, ఆఖరికి వీళ్ళు మన డబ్బులు పంచారట, ఆ డబ్బులు పంచేటప్పుడు కూడా అట ఒకరికి ఇచ్చి ఒకరికి ఇచ్చి కూడా ఈ టైప్ కాకుండా అందరినీ ఒకటే సమానంగా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓవరాల్ చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎలక్షన్ ఏజెంట్స్ కానీ లేకపోతే నా కింద ఉన్న కార్యకర్తగా నాకున్న అభిమానులకు కానీ నేను చెప్పేది ఒకటే, అంటే ఏవైతే ఎన్నికల కౌంటింగ్ అనంతరం మనం గెలుపొందిన అనంతరం ఏవైతే మనమైతే ఎలక్షన్ కమిషన్ని ఉల్లంఘించకుండా మన సంబరాలు చేసుకుందామో, అలాగే ఇక్కడ స్థానిక ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో నేను గెలుపొందిన అన్ని సమస్యలు తీర్చే దిశగా నేను అడుగులు వేస్తానని చెప్పి ఒక పక్క ఎవరైతే కాకినాడ రూరల్ జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీ ధీమాకి పరిష్కారం పడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ రూరల్ నుంచి.